హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధాన నదులు గురించి టాపిక్ అండి. సో మనకి ఏపీలో మనకి ఉన్న నదులలో వాటిలో ఇంపార్టెంట్ నదులు ఏంటి అని చెప్పి ఒక పార్ట్ 1 నేను చేస్తున్నాను నాకు దొరికిన పీడిఎఫ్తో. సో నా వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ వన్, గోదావరి నది. భారతదేశంలో గంగా నది తర్వాత రెండో పెద్ద నది ఏమైనా ఉంది అని అంటే అది గోదావరి అండి. సో మొత్తం పొడవు 1465 కిలోమీటర్స్, 1465 కిలోమీటర్లు. జన్మస్థానం, ఇది ఎక్కడ పుట్టింది అని అంటే త్రయంబకేశ్వర్. సో నాసిక్, మహారాష్ట్రలో పుట్టిందండి. సో ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం వద్ద గౌతమి, వశిష్ట మొదలైన పాయలుగా విడిపోయి విశాలమైన డెల్టాలను ఏర్పరుస్తుంది. మనం చూస్తే మన ఏపీలో, ఇది మనకి ఇంపార్టెంట్, మన ఏపీలో రాజమహేంద్రవరం వద్ద 2 పాయలుగా చీలిపోతుందండి. 2 పాయలుగా చీలిపోయి, సో 2 పాయలుగా అవి ఏంటి, గౌతమి, వశిష్ట అనే పాయలుగా, అంటే ఇలా సపరేట్గా అయిపోయి గౌతమి, వశిష్ట అనే పాయలుగా చీలిపోయి ఒక మంచి డెల్టా ఏరియాగా ఫామ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ముఖ్యమైన ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, సబరి, మంజరి, కిన్నెరసాని. ఇవన్నీ దీనికి ఉన్న ముఖ్యమైన ఉపనదులు. అదే విధమైన ముఖ్యమైన ప్రాజెక్టులు ఏమున్నాయి, పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజ్. ఈ 2 దీని మీద ఉన్న పెద్ద ప్రాజెక్టు. దేని మీద, గోదావరి మీద ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు. ప్రాముఖ్యత దీని యొక్క ఇంపార్టెన్స్, కోనసీమ ప్రాంతానికి సారవంతమైన నేలను అందిస్తుంది. సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ప్రధానంగా ఆధారం. మనం దీనిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, భారతదేశంలో అతిపెద్ద నది ఏది అని అంటే గోదావరి. గంగా తర్వాత అతిపెద్ద నది ఏంటి అని అంటే గోదావరి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పాయలుగా చీలుతుంది అంటే 2, గౌతమి, వశిష్ట. ఎక్కడ కలుస్తుంది, బంగాళాఖాతం. సో ఉపనదులు ఏవి అని అడగడానికి ఛాన్స్ ఉంటే ఇక్కడ చూసుకోండి, ప్రాణహిత, ఇంద్రావతి, సబరి, మంజరి, కిన్నెరసాని. ముఖ్యమైన ప్రాజెక్టులు ఏమున్నాయి, ధవళేశ్వరం బ్యారేజ్, పోలవరం ప్రాజెక్టు. రెండో నది కృష్ణానది. సో మనం కృష్ణానది గుర్తుంచుకోవాల్సింది, కృష్ణానది భారతదేశంలో 4వ పొడవైన నది ఏంది అని అంటే కృష్ణానది. భారతదేశంలో 4వ అతిపెద్ద నది. ఇది మొత్తం 1288 కిలోమీటర్లు పొడవుంది. జన్మస్థలం మహాబలేశ్వరం, మహారాష్ట్రలో పుట్టింది. ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, కలకత్తా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇది మనకి ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సమీపంలో విశాలమైన డెల్టాను ఏర్పరుస్తుంది. అంటే విజయవాడకి దగ్గరగా ఉంటుంది కృష్ణానది. మనకు తెలుసు కదండి, విజయనగర్ దగ్గర అమ్మవారు ఉంటారు, అమ్మవారికి సమీపంలో కృష్ణమ్మ ఉంటుంది అని. ఇది కూడా బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తుంది. ఇంకా దీంతోపాటు మనం చూసుకోవాల్సింది శ్రీశైలం ఆనకట్ట, నాగార్జున సాగర్ ఆనకట్ట, ప్రకాశం బ్యారేజ్. ఇవన్నీ దీని మీద ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు. ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్ ఆనకట్ట, శ్రీశైలం ఆనకట్ట. 2 ఆనకట్టలు, ఒక బ్యారేజ్. ఇందాకున్న బ్యారేజ్ వేరు. ప్రాముఖ్యత, కృష్ణా డెల్టా వరి సాగుకి ప్రసిద్ధి. సో వరి పండించడానికి ఈ నది ప్రసిద్ధి. సాగునీరు, త్రాగునీరు, జల విద్యుత్కు అత్యంత ముఖ్యమైన నది. ఇందాక మనం చూసింది ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ చూసుకోవాలి. ఏపీలో 4వ అతిపెద్ద పొడవైన నది ఏది అని అంటే కృష్ణా నది. నెక్స్ట్ పెన్నా నది చూద్దాం. సో పెన్నా నదికి గల మారు పేర్లు చూస్తే పెన్నేరు, పినాకిని. మొత్తం పొడవు 597 కిలోమీటర్లు. జన్మస్థలం నందికొండలు, కర్ణాటకలో ఇది పుట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకి ముఖ్యం అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. మాది నెల్లూరు గుండా ప్రవహిస్తుంది. చివరగా ఇది కూడా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీనికి ముఖ్యమైన ఉపనదులు మనం చూసినట్టయితే చింత్రావతి, చెయ్యేరు, కుందేరు, సాగిలేరు. ముఖ్యమైన ప్రాజెక్టులు సోమశీల
ప్రాజెక్టు, గండికోట ప్రాజెక్టు ఇవన్నీ కూడా దీనికి ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టు. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఏంటి అంటే రాయలసీమ జీవనదిగా దీనికి ప్రసిద్ధి. సో రాయలసీమ జీవనది అని ఏ నదిని అంటారు అంటే పెన్నా నదిని అంటారు. అదేవిధంగా ఇది కూడా తాగడానికి మరి సాగునీరుకి వ్యవసాయం చేయడానికి ప్రధానంగా పనిచేస్తుంది. అదేవిధంగా దీనిలో గుర్తుంచుకోవాల్సింది రాయలసీమ జీవనది ఏంటి అంటే పెన్నా, పెన్నేరు, పినాకిని. ఇందులో మనకున్న ముఖ్యమైన బిట్స్ ఏంటి అని అంటే భారతదేశంలో రెండో అతిపెద్ద పొడవైన నది ఏది? గోదావరి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నది ఏది? గోదావరి. భారతదేశం 4వ పొడవైన నది ఏది? కృష్ణ. రాయలసీమ జీవనది పెన్నా. పెన్నా నది ఎక్కడ పుట్టింది? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నదులన్నీ ఎక్కువగా ఎక్కడ కలుస్తాయి? బంగాళాఖాతంలో. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.